హలో హలో అందరూ ఎలా ఉన్నారు? మీకు ఎప్పుడైనా పళ్ళు రాంగ్ ప్లేస్‌లో రావడం గమనించారా? అంటే పళ్ళు ఒక వరుస క్రమంలో రాకుండా పక్కకి గాని, పైకి గాని కొన్నిసార్లు పన్ను మీద పన్నులాగా వస్తూ ఉంటది కదా! అది ఎందుకని వస్తది? దానికి కారణాలేంటి? దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చనేది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చెక్ చేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్ పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో, మన పళ్ళు అనేవి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సూపర్ మార్కెట్‌లో మనకు సామాన్లన్నీ ఒక దగ్గర సర్దుతారు. పప్పులు వెరైటీలన్నీ ఒక దగ్గర, స్నాక్స్ అన్నీ ఒక దగ్గర, డ్రై ఫ్రూట్స్ ఒక దగ్గర అట్లా అన్నట్టు. సో, అక్కడ ఎంత సిస్టమాటిక్‌గా పద్ధతిగా ఎలాగైతే సర్దుతారో, మన నోట్లో కూడా ఒక ప్రోగ్రామ్ అనేది ప్రీఫిక్స్డ్‌గా ఉంటదనమాట. ఎందుకంటే ఒక పళ్ళు అనేవి ఎక్కడెక్కడ రావాలి, ఏ పళ్ళు ఎక్కడెక్కడ రావాలి, ఏ టైంలో రావాలనేది అదంతా కూడా మన జెనెటిక్స్‌లో అది ముందుగా ప్రాసెస్ చేయబడి ఉంటది. అయితే ఈ పళ్ళు ఒక్కోసారి మనకి చేంజెస్ రావడం వల్ల అంటే మనకుండే జన్యు లోపాల వల్ల కానీ, లేదంటే మనకు పాల పళ్ళు ఊడేటప్పుడు సరిగ్గా ఊడకుండా లేట్గా ఊడడం కానీ, ఇలాంటి వాటి వల్ల మనకి పళ్ళు అనేవి వేరు వేరు ప్లేస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మన దవడలో సరైన స్పేస్ కూడా లేకపోయినా పళ్ళు అనేవి వాటి ప్లేస్లో రావడానికి ఛాన్స్ లేక పక్కకి రావడం కానీ, ఒక్కోసారి అంగుట్లో లోపలికి కూడా రావడం కానీ అవుతుంటాయి. వీటితో పాటు అలవాట్లు ఉంటాయి. నోట్లో వేలు వేసుకోవడం కానీ, నాలుకతో పళ్ళను తోసేవి కానీ, ఇలాంటి రకరకాల కారణాల వల్ల మనకి పళ్ళు అనేవి ఒక సరైన క్రమంలో రాకుండా వేరు వేరు చోట్ల రావడం కానీ, లేదంటే ఉన్న పన్ను పొజిషనే వేరే పన్ను పొజిషన్లో రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా ఇవి ఎక్కువగా కూరపళ్ళు వల్ల కానీ, లేదంటే జ్ఞానదంతాలు కానీ, జ్ఞానదంతాల తర్వాత కొన్ని ఎక్స్ట్రా పళ్ళు కూడా వస్తుంటాయి, వాటి వల్ల కానీ అవుతూ ఉంటాయి. అయితే ఇవి మనం ఎప్పుడైనా డెంటల్ చెకప్ అప్పుడు ఎక్స్రేస్లో తెలుసుకోవడం కానీ, లేదంటే స్వతహాగా మీకు అనిపించి మీరు వచ్చి చెప్పడం కానీ అప్పుడు జరిగితే ఇవి మనం బయటపడతాయి అన్నమాట. సో వీటికి ట్రీట్మెంట్స్ ఏంటంటే మనం క్లిప్ ట్రీట్మెంట్స్ లేదా వాటిని ఎక్స్ట్రా ఉన్న పళ్ళను తీసుకోవడం వల్ల, సరిగ్గా గైడ్ చేయడం వల్ల సరైన టైంలో వస్తే మనకి దీనికి సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ చూసిన వెంటనే లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు డెంటల్ అవేర్నెస్ మరింత మందికి చేరువ చేస్తారు. థ్యాంక్ యూ.